కార్యాలయం మీద దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీలో బీ ఫారం పంపిణీ కార్యక్రమంలో రసాబసా జరిగింది. ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలె శ్రీనివాసరెడ్డి, మాజీ గిడంగుల చైర్మన్ రజని పాల్గొన్నారు. 14వ వార్డు బీ ఫారం అభ్యర్థిగా సాహి ప్రకటించడంతో పార్టీ టికెట్ కోసం ఎదురు చూసిన పశువుల అనుచరులు మాజీ ఎమ్మెల్యేతో వాగ్విదానికి దిగారు. ఇరువురి మధ్య తర్జనబడ్డ కుర్చీలు విరగొట్టగా తర్వాత పార్టీ అభ్యర్థులకు బీ ఫారంను పంపిణీ చేశారు. మున్సిపాలిటీలో 15 వార్డులకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ కార్యక్రమం కళ్యాణ్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సందర్భంలో మేము 14వ వార్డు నుంచి గత 20 రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి బొస్పుల సుగుణ వైఫ్ ఆఫ్ ప్రకాష్ గారికి ప్రజాదరణ ఉన్నది. పార్టీలో ఎప్పటి నుంచో పనిచేసిన యువత ఈ రోజు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఇప్పటి వరకు పార్టీ కట్టుబడి కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఈ రోజు తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ ప్రదాత కోసము కట్టుబడి పనిచేసినటువంటి కార్యకర్తలు యువ నాయకులు ఈ రోజు ఉన్నారు. మమ్మల్ని అందరినీ కూడా ఆ 14వ వార్డులో డమ్మీ క్యాండిడేట్ అయినటువంటి వస్పుల సాయిలు గతంలో పోటీ చేసి 4వ స్థానం, గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆ అభ్యర్థికి 4వ స్థానం 100 చిల్లర ఓట్లు వచ్చినాయి. అటువంటి క్యాండిడేట్ కు ఈసారి అవసరం లేదు. ఆ కాలనీ వాసులందరూ కలిసి 14వ వార్డు మహిళలతో పెద్దలు అందరూ కలిసి పోలీస్ స్టేషన్ అంటే తెలంగాణ ఉద్యమం నుంచి జైలుకు పోయినటువంటి యువత మేము పోలీసు వాళ్లకు భయపడం, పార్టీకి పనిచేసినంత మాత్రాన పోలీసులు పిలిచి లోపలేపిస్తారు మాట్లాడడం ఇది తగదు, మంచి మర్యాదగా కాదు. ఇది పెద్దగా మీరు 2-3 సార్లు ఎమ్మెల్యేగా చేసిరు, ఆ గౌరవాన్ని మేము గుర్తిస్తున్నాం. దాన్ని ఆ పక్ష